కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ నడుస్తోంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఉదయ్ శ్రీనివాస్ తాను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని, ఫారిన్‌లో జాబ్ చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చానని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నాడు. ఆ విధంగానే తనని పవన్ కళ్యాణ్‌కి పరిచయం చేసుకున్నాడు. సో, ఇతను ఇంజనీరింగ్ చదివి ఫారిన్‌లో ఉద్యోగం చేశాడని నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ తన మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్‌కి అత్యంత ఇష్టమైన వాళ్ళలో ఈ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఒకడు. అయితే ఉదయ్ శ్రీనివాస్ ఎన్నికల నామినేషన్‌లో పొందుపరిచినటువంటి విషయాలను గమనిస్తే, తాను ఇంజనీరింగ్ చదవలేదని, కేవలం ఇంటర్ మాత్రమే చదివానని అందులో పొందుపరిచాడు. అది చూసి జనాలు అవాక్కయ్యారు. అయితే ఇక్కడ ఆకుల కళ్యాణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళని, అంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ఆర్థిక మోసాలకు పాల్పడిన వాళ్ళనే పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తాడని, నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేయడని ట్విట్టర్లో ఆమె ఘాటైనటువంటి పోస్టులు పెట్టారు. అంతేకాకుండా ఆమె ఈ ఉదయ్ శ్రీనివాస్ అట్లాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతారని చాలా ఘంటాపథంగా చెప్తున్నది. అంతేకాకుండా కారుమూర్ సునీల్, అంటే కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఉదయ్ శ్రీనివాస్ ఎంత మాత్రం పోటీ కాదని ఆమె బల్లగుద్ది మరీ చెప్తుంది. అంటే ఇక్కడ అందరూ నవ్వుకునే విషయం ఏంటంటే, యథా రాజా తథా ప్రజ, అంటే పవన్ కళ్యాణ్ లాగే ఉదయ్ శ్రీనివాస్ కూడా అనే గొప్పలు చెప్పుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ కూడా తాను 1,00,000 పుస్తకాలు చదివానని, తాను ఒకసారి ఇంటర్లో ఎంపీసీ చదివానని, ఒకసారి బైపీసీ చదివానని, ఒకసారి ఆర్ట్స్ గ్రూప్ చదివానని చెప్తుంటాడు. అంతేకాకుండా తాను ఒకసారి బాపట్లలో పుట్టానని, ఇంకోసారి నెల్లూరులో పుట్టానని, ఇంకోసారి కాకినాడలో చదువుకున్నానని, అంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో తనకు సంబంధం ఉన్నట్లుగా చెప్పడంలో పవన్ కళ్యాణ్ సిద్ధహస్తుడు. అలాగే ఉదయ్ శ్రీనివాస్ కూడా ఇట్లాంటి గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ బోల్తా కొట్టించాడంటే మనం ఉదయ్ శ్రీనివాస్ ఎంత గొప్పడో అర్థం చేసుకోవాలి. కాబట్టి యథా రాజా తథా ప్రజ అనేది ఇక్కడ ప్రూవ్ అయింది.